జలాలే మన సంపద అని వాటితోనే రైతుల కష్టాలు తీరతాయని సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. జూలై తొలి వారంలోనే శ్రీశైలం నిండటం శుభ పరిణామమని తెలిపారు. పైనుంచి వచ్చిన జలాలతో ప్రాజెక్టు నిండుగా ఉందన్నారు. ప్రస్తుతం జలాశయంలో 200 టీఎంసీలు ఉన్నట్లు వివరించారు. శ్రీశైలం మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారని, రాయలసీమ రతనాల సీమ కావాలని ప్రార్థించినట్లు చెప్పారు. మల్లన్న ఆశీస్సులతో రాయలసీమ సుభిక్షంగా ఉంటుందని వెల్లడించారు. శ్రీశైలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత జలాశయం వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన తిలకించారు. ప్రవాహం వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత రైతులతో కలిసి చంద్రబాబు జలాశయం గేట్లను ఎత్తి సాగర్కు నీటిని విడుదల చేశారు. 6, 7, 8, 11 నంబర్ గేట్లెత్తారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అనంతరం నీటి వినియోగదారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. తన జీవితంలో ఇవాళ చాలా సంతోషకరమైన రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమను ఎవరూ కాపాడలేరని గతంలో చాలామంది అన్నారని, ఈ ప్రాంత స్థితిగతులు మార్చేందుకు ఎన్టీఆర్ నడుం బిగించారన్నారు. రాయలసీమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు 68,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రాయలసీమను పట్టించుకోలేదని, జీడిపల్లికి నీరు తీసుకెళ్లే బాధ్యత తమ ప్రభుత్వానిదేనన్నారు. పోతిరెడ్డిపాడు, గాలేరు, నగరి, గండికోట అన్నీ తామే తెచ్చామని తెలిపారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్ 1 కావాలనేది తన లక్ష్యమన్నారు. మేం చేసిన అభివృద్ధిని హైదరాబాదులో కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ నెల 15 కల్లా జీడిపల్లికి నీళ్లు రావాలని లక్ష్యం విధించారని చెప్పారు. ఈ నెల 30 కల్లా కుప్పం, మదనపల్లెకు నీళ్లు తీసుకెళ్తామని అన్నారు. సముద్రంలో కలిసే నీటిని తెలుగు రాష్ట్రాలు వాడుకుంటే మంచిదని, ఆ నీటిని వాడుకుంటేనే 2 రాష్ట్రాల రైతులకు మేలు జరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. సాగునీటి విషయంలో సీమలో పేటెంట్ ఏదైనా ఉందంటే అది ఎన్డీఏది, తెలుగుదేశం పార్టీది. తెలుగు గంగ ఎవరి తమ్ముళ్ళో ప్రారంభించిందని మిమ్మల్ని అడుగుతున్నా. పోతిరెడ్డి పాడు ప్రారంభించింది ఎప్పుడని మిమ్మల్ని అడుగుతున్నా. గాలేరు నగరు ఎవరు ప్రారంభించారని మిమ్మల్ని అడుగుతున్నా. హంద్రి నీవా ఎప్పుడు వచ్చిందని మిమ్మల్ని అడుగుతున్నా. గండికోట మొదలుకొని అన్ని ప్రాజెక్టులు కడాకు సిద్ధాపురం వరకు నేనే ప్రారంభించా, నేనే నిర్మాణం చేశాం. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, అటు తెలంగాణ బాగుండాలి, ఇటు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. నాకు ఇచ్చిన గౌరవం చరిత్రలో తిరిగి ఎవ్వరికి ఇవ్వరు, ఎవరికి దక్కదు. మీరందరూ చూస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని. ఎవరు కూడా ఇంత సుదీర్ఘ కాలంలో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా లేరు. విభజన జరిగిన తర్వాత మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిని. నా ఆలోచన ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలనేది నా సంకల్పం. అది చేస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాలని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. భారత్ సాంకేతిక విప్లవంలో ఇది గేమ్ చేంజర్గా నిలుస్తుందని అన్నారు. దేశంలో ప్రతిష్టాత్మక జీసీసీ సంస్థల ప్రతినిధులతో కలిసి లోకేష్ బెంగళూరు మాన్యత ఎంబీసీ బిజినెస్ పార్కులో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో సిలికాన్ వ్యాలీ తరహాలో తొలిసారిగా అమరావతిలో మరో 6 నెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతం కానున్నట్లు వెల్లడించారు. విశాఖ మహానగరం ఐటీ హబ్గా తయారవుతోందని, చంద్రబాబు నేతృత్వంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తున్నామని వివరించారు. దేశంలో మరే రాష్ట్రం ఇవ్వని విధంగా ఏపీలో రాయితీలు అందజేస్తున్నామని స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికతలకు నిలయంగా మారుతున్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 3 రోజుల పాటు నిర్వహించే శాకంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూల విరాట్ దుర్గమ్మను పండ్లు, ఫలాలు, ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించారు. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలను కూరగాయల దండలతో అందంగా తీర్చిదిద్దారు. ఇంద్రకీలాద్రి హరితవర్ణంలో శోభిల్లుతోంది. ప్రత్యేక పూజల్లో ఆలయ ఈవో సీనా నాయక్ పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఈ ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే శాకంబరి మహోత్సవాలు 10వ తేదీ వరకు జరగనున్నాయి. 3 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. శాకంబరి దేవి రూపంలో దుర్గమ్మని కూరగాయలతో విశేషంగా అలంకరించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు భారీగా తరలివస్తూ ఉండడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. దుర్గమ్మ దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అమ్మవారికి విరాళంగా భక్తులు కూరగాయలు సమర్పించారు. ఆలయం పరిసర ప్రాంతాలను కూరగాయలతో దేవాలయ అధికారులు ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు విజయవాడ పోలీసులు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలకు ఆన్లైన్ బుకింగ్లో ఆలయ అధికారులు మార్పులు చేశారు. జయ దుర్గాభవాని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం వలె ఆషాఢ శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజున అమ్మవారికి శాకంబరి దేవి ఉత్సవంగా చేయడం జరుగుతోంది. మనకి పూర్వం ఈ భూమి అంతా కూడా బీడుపడిపోయి మనకి ఆహారం తినడానికి ఆహార పదార్థాలు లేక, నీరు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో అమ్మవారు మనకి శాకంబరి దేవిగా ఉద్భవించి ఆ అమ్మవారి యొక్క శరీరం అంతా కూడా శాఖాలతోటి ఉద్భవించింది. అట్లాంటి అమ్మవారు మనకి తినడానికి కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు అన్నీ కూడా అమ్మవారు ప్రసాదంగా ఇచ్చింది. అట్లాంటి అమ్మవారిని మనం ఇవాళ శాఖాలతోటి అలంకారం చేసి అట్లాంటి అమ్మవారిని మనం దర్శించినట్టయితే దుర్భిక్షాలన్నీ పోయి కూడా సుభిక్షంతో అది ఈ లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, అదేవిధంగా ఈ రాష్ట్రం, ఈ దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఈ ఉద్దేశంతో ఈ యొక్క శాకంబరి దేవి ఉత్సవాలు ఇక్కడ చేయడం జరుగుతోంది. ఇట్లాంటి శాకంబరి దేవిని అందరూ దర్శించి ఈ రాష్ట్రం, దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండి పాడి పంటలన్నీ కూడా సకాలంలో పండి అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం. జయ దుర్గా. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ పాలన పట్ల సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. గత సంవత్సర కాలంలో 240 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. సమస్యలు లేని నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం 29వ డివిజన్ పప్పుల మిల్లు సెంటర్ వద్ద సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 2.80 లక్షల ఓటర్లను కలిసి ప్రజాభిప్రాయం సేకరిస్తున్నట్లు తెలిపారు. పింఛన్ల పెంపుతో పాటు వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 పంపిణీ జరుగుతోందన్నారు. గత ఏడాదిలో 240 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, నియోజకవర్గం అభివృద్ధి మార్గంలో వేగంగా దూసుకుపోతోందన్నారు. స్త్రీనిధి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను త్వరలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. పర్యటనలో ప్రజలు తెలియజేసిన ప్రతి సమస్యపై తక్షణమే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు, మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా నేను ఎమ్మెల్యే అయిన ఈ సంవత్సరం కాలంలో 12 నెలల కాలంలో 240 కోట్ల రూపాయలతో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ వీటికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. అభివృద్ధిలో సెంట్రల్ నియోజకవర్గం అద్భుతంగా ముందుకెళ్తూ ఉంది. త్వరలోనే మహిళలకి వచ్చే నెల నుంచే ఉచిత బస్సు ప్రయాణం పెడుతున్నాం. శ్రీనిధి ఏదైతే ప్రతి మహిళా సోదరీమణికి 18,000 డబ్బులు ఇస్తా ఉన్నామో అది కూడా వాళ్ళకి ఇస్తాం. నిరుద్యోగ భృతి కూడా త్వరలోనే అందజేస్తాం. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి మాట గుర్తుంది, ప్రతి మాటని నెరవేర్చుకునే విధంగా ముందుకెళ్తాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మహిళలకి ఉచిత బస్సు ఆగస్టు 15వ తారీఖున లాంచింగ్ చేయనున్నారు. అది కూడా తీసుకొచ్చారు ప్రజలు. అలాగే నేతాజీ రోడ్డు, నరసరాజు రోడ్డు, ఈ ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్లో కూడా త్వరలో చేపిస్తామని హామీ ఇచ్చారు. నేతాజీ రోడ్డు ప్రజలంతా చాలా ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధిలో ముందుంటుంది సెంట్రల్ నియోజకవర్గం. బోనామార్గం
స్వతంత్రులు అందరూ చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి ముందుకెళ్తుంది. మధురానగర్ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టారు. లైవార్లో సమస్య ఉంటే అది కూడా మార్చి నేతాజీ రోడ్డు ప్రజలందరికీ హామీ ఇచ్చారు, మార్పు ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా ముందుకెళ్తుందని తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కూటమి ఏడాది పాలనలో ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం పాలన అందిస్తోందని చెప్పారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాల్ని అందిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ భారతీనగర్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తకు 15,000 రూపాయలు విలువ చేసే తోపుడు బండి పంపిణీని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, డివిజన్ పార్టీ అధ్యక్షులు గొల్లపూడి నాగేశ్వరరావు కూటమి శ్రేణులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజధాని ఇంటింటికి వెళ్లి సమస్యను తెలుసుకొని వాటిని యాప్లో అప్లోడ్ చేస్తే నేరుగా డాష్ బోర్డులోకి వెళ్లేలా ఆ విషయం చంద్రబాబు, మంత్రి లోకేష్ వారంతా చూసుకునేలా రూపొందించారని చెప్పారు. ప్రభుత్వం సహకారంతో ప్రజల సమస్యలు ఏ విధంగా తీర్చాలనే మంచి ఆలోచనతో డోర్ టు డోర్ క్యాంపెయిన్ను ప్రారంభించానని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అన్నీ అందుతున్నాయని ప్రజలు చెప్తున్నారని, సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటున్నామని చెప్పారు. కాలనీలో మొక్కలను చంద్రబాబు స్ఫూర్తితో నాటినవేనని అన్నారు. ఇదొక గొప్ప కార్యక్రమం అని తెలిపారు. డోర్ టు డోర్ అనే కార్యక్రమం మరి నాయకులందరూ కూడా, ప్రతి ఒక్క కార్యకర్త నాయకులందరూ కూడా అవకాశం ఉన్నంత మేరకు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి ఏమిటంటే రాసుకోవడం కాకుండా అక్కడ 10-15 నిమిషాలు వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళ కుటుంబ విషయాలు, పిల్లల విషయాలు, పిల్లల చదువుల విషయాలు, లేదా వ్యాపారం చేసిన వాళ్ళు వ్యాపార విషయాలు, ఇవన్నీ కూడా వాళ్ళతో కాసేపు కూర్చుని ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుని రావటం ఇది ఒక గొప్ప కార్యక్రమంగా ఆయన చెప్పినప్పుడు కంటే మేము వాళ్ళు అనుభవిస్తుంది ఇది ఒక గొప్ప కార్యక్రమం. చంద్రబాబు గారు మీటింగ్లో చెప్పినప్పుడు అయ్యో మళ్ళీ 4 రోజుల పాటు ఈ కార్యక్రమం చేయాలనే భావన వచ్చిన సందర్భం నుంచి ఇవాళ ఈ వెళ్ళటం వల్ల ఇది మన బాధ్యత, మన ధర్మం అనే భావన మాకు కలుగుతోంది. ఏదైనా కూడా కార్యక్రమం అందరూ కూడా చక్కగా హుషారుగా చేస్తూ ఉన్నారు. అందరికీ పార్టీ కేడర్ మొత్తానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన పార్టీ అధినాయకత్వానికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. అనంతరం కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా మెరుగుపరుచుకుంటూ అనేక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా వారి జీవన విధానం కూడా మెరుగుపడే దానికోసం కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతాం కోసం వారి ఫీడ్బ్యాక్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజున ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మరి శాసనసభ్యులు హ్యాట్రిక్ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో కానివ్వండి, మరి ఎంపీ కేసీఎన్ చిన్ని గారి నాయకత్వంలో కానివ్వండి, అనేకమైనటువంటి రోడ్లన్నింటినీ కూడా సిమెంట్ రోడ్లు కూడా నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజున 40 లక్షల రూపాయలతో ఈ రోజున భారతీనగర్లో 4 రోడ్లకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో మరి ఈ తూర్పు నియోజకవర్గంలో అవసరమైనటువంటి డ్రైన్లన్నింటినీ కూడా నిర్మించుకోవడానికి డిపిఆర్ ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. ఆ డిపిఆర్ ప్రణాళిక రూపొందించడంలో నగరపాలక సంస్థ పాలకపక్షం కూడా మరి ఎటువంటి వివక్షత లేకుండా విజయవాడ నగరాభివృద్ధికి సహకరిస్తే ఇంకా త్వరితగతిన కూడా ఈ కార్యక్రమాలు కూడా పూర్తవుతాయని కూడా తెలియజేస్తారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు వెలగపూడి శంకరబాబు మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు ఏమేమి అమలు చేశాం అని ఇంటింటికి వెళ్లి వివరిస్తున్నామని చెప్పారు. గద్దె రామ్మోహన్ ఉన్నారు. మేము ఏ రోడ్డుకి వెళ్ళినా సరే ఆయనకి ఒక మార్క్ కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో గద్దె రామ్మోహన్ రావు గారి మార్కు ఏ రోడ్డుకి వెళ్ళినా సరే రోడ్డు సిమెంట్ రోడ్లు కానివ్వండి, తార్ రోడ్లు కానివ్వండి, మంచి మంచి రోడ్లు వేయడం ఆయన చెప్పిన పని అన్నీ కూడా సూచన తప్పకుండా ఇచ్చిన ఘనత తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు గారి. గద్దె రామ్మోహన్ రావు గారి వల్ల ఈ 3 సార్లు ఎన్నికైన ఘనత కూడా అయింది. 3 సార్లు ఎన్నికయ్యారు గద్దె రామ్మోహన్ గారు. ఒకసారి ఎంపీకి ఎన్నికయ్యారు, ఒకసారి గణంలోకి ఎన్నికయ్యారు. మొత్తం 5 సార్లు ఎన్నికైన ఘనత రామ్మోహన్ గారిది. అలాంటి వ్యక్తి ఈ ఏరియాలో మంచి పనులు చేయడం అనేది ఉదాహరణ చాలా సంతోషకరమైన. అలాగే సూపర్ పథకాలు అన్నిటి కూడా మా క్యాడర్ అందరూ కూడా మా బూత్ కేంద్రాలు కానివ్వండి, కెట్ల ఇన్ఛార్జి కానివ్వండి అందరూ ముందు తీసుకెళ్తున్నారు. అంత సంతోషంగా ఉందని మీ ద్వారా తెలియపరుచుకున్నాను.
నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ కళాశాలలు, స్కూల్స్ ఉన్న పరిసర ప్రాంతాలలో ఉన్న అన్ని పాన్ షాప్స్లను, బడ్డీ కొట్లలో పోలీసులు నేడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. యువతను పాడు చేసే మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తుల నిల్వలు కలిగి ఉన్న అక్రమంగా వాటి విక్రయాలు జరిపినా ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మత్తు పదార్థాలకు బానిసలవుతున్న యువత మరియు ఇతరులను మార్చి సభ్య సమాజంలో వారికి మంచి భవిష్యత్తు ఇవ్వటమే కాకుండా సమాజ శ్రేయస్సుకు దోహదపడే మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా గంజాయి, పొగాకు ఉత్పత్తులు, గుట్కా, ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టి అందరికీ అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అధికారులు వారి సిబ్బందితో కలిసి వివిధ కళాశాలల పరిసర ప్రాంతాలలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు సూచనల మేరకు ఈరోజు డీసీపీలు కేజీబీ సరిత, కేఎం మహేశ్వరరాజు పర్యవేక్షణలో ఏసీపీలు వారి సబ్ డివిజన్ పరిధిలోని వివిధ కళాశాలలు, స్కూల్స్ ఉన్న పరిసర ప్రాంతాలలో ఉన్న అన్ని పాన్ షాప్స్లను, బడ్డీ కొట్లలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ప్రజారోగ్యాన్ని పాడు చేసే పొగాకు ఉత్పత్తులపై అనుమతులకు వ్యతిరేకంగా గుట్కా నిల్వలను, ఇతర మత్తు పదార్థాలను కలిగి ఉంటూ విక్రయాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు. అక్రమంగా కలిగి ఉన్న పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని ఆయా యజమానులపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ సోదాలు నిరంతరం కొనసాగుతాయని, యువతను పాడు చేసే మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తుల నిల్వలు కలిగి ఉన్న అక్రమంగా వాటి విక్రయాలు జరిపినా ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. దుర్గమ్మ నామస్మరణతో బెజవాడ ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది. పవిత్ర ఆషాఢమాస ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు దుర్గమ్మను దర్శించుకొని సారి సమర్పించారు. ఆషాఢమాసంతో పాటు నేటి నుండి శాకంబరీదేవి ఉత్సవాలు ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై పవిత్ర ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. దుర్గమ్మ సన్నిధిలో నెల రోజుల పాటు జరిగే ఆషాఢ మాసోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. అమ్మలగన్న యమ్మ కనకదుర్గమ్మను ఇంటి ఆడపడుచుగా భావించి ఆషాఢసారి సమర్పించేందుకు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులతో ఇంద్రకీలాద్రి కళకళలాడింది. అమ్మవారికి ఆషాఢసార సమర్పించేందుకు విజయవాడ చుట్టుప్రక్కల ప్రాంతాలతో పాటు దూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్త బృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్త బృందాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కనకదుర్గమ్మకు సారె సమర్పించారు. పూలు, పండ్లు, పసుపు, కుంకుమతో పాటు పదుల సంఖ్యలో స్వీట్లు, ఇతర సాంప్రదాయ తీపి పదార్థాలతో పాటు ఇతర పూజా సామాగ్రితో భక్తులు మహామండపంలోని 6వ అంతస్తులో అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. కొందరు భక్తులు కనకదుర్గమ్మ మూర్తులను అందంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకొచ్చారు. మహామండపం 6వ అంతస్తులో అర్చక స్వాములు వేదమంత్రోచ్చారణలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో మహామండపం కిక్కిరిసిపోయింది. ఆషాఢ మాసంలో దుర్గమ్మకు సారును సమర్పించడం వల్ల పంటలు సమృద్ధిగా పండుతాయని, ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని భక్తుల విశ్వాసం. ఈవో సీనా నాయక్ పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఇంద్రకీలాద్రిపై పండుగ వాతావరణం నెలకొంది. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రగిరులు మారుమోగాయి. జూన్ 26వ తారీఖు నుంచి జూలై 24వ తారీఖు వరకు ఈ ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో మనకి ప్రతిరోజు కూడా వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ సారి ఇవ్వటం అనేది సాంప్రదాయంగా ఉంది. అమ్మవారికి ప్రతి భక్తుడు కూడా అమ్మవారికి సారి సమర్పించి ఆ నివేదనని తీసుకెళ్ళి వారి చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా పంచుకోవడం అనేది సాంప్రదాయంగా జరుగుతోంది. అట్లాంటి సారిని ఈ 4 రోజుల పాటు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి భక్తులు కూడా అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారి దర్శించి అమ్మవారికి సారి సమర్పించి వెళ్ళవలసిందిగా తెలియదు. రాష్ట్ర ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి పరిచయం చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రతి పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రిలో సగర్వంగా వైద్యం చేయించుకుంటున్నారు అంటే అది రాజశేఖర్ రెడ్డి పుణ్యమే అని అన్నారు. నగరంలోని ఆంధ్రప్రభ కాలనీ జనహిత సదనంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు మహిళలతో కలిసి మల్లాది విష్ణు కేక్ కట్ చేశారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకి సంక్షేమ, అభివృద్ధి పరిచయం చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు.
ఆనాడు రాజశేఖర రెడ్డి ఏ మాట చెప్తే అది అమలు పరిస్థితి ఉండేదన్నారు. ప్రతి పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రిలో సగర్వంగా వైద్యం చేయించుకుంటున్నారంటే అది రాజశేఖర రెడ్డి పుణ్యమే అన్నారు. రాజశేఖర రెడ్డి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రాజశేఖర్ మాటే శాసనంగా పనిచేసేవారన్నారు. రాజశేఖర రెడ్డి కృష్ణా జిల్లాకు పులిచింతల ప్రాజెక్టు, త్రిపులైటి, పోలవరం శంకుస్థాపన, కృష్ణా డెల్టా ఆధునీకరణ, భద్రపోర్టు పనులు ప్రారంభించారని తెలిపారు. రాజశేఖర రెడ్డి ఎక్కువగా పేదలు, మధ్యతరగతి, ఉన్నత విద్యావంతుల కోసం ఆలోచించేవారని మల్లాది విష్ణు అన్నారు. రాజశేఖర గారి గురించి ప్రతి ఒక్కరు కూడా బాగా తెలుసుకోవాలి. ఆరోగ్యశ్రీని ఈరోజు ప్రతి పేదవాడు హాస్పిటల్కి వెళ్తున్నాడంటే, ధైర్యంగా ఉన్నాడంటే, ఏదన్నా జబ్బు వస్తే నా దగ్గర వైట్ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అనుకుంటున్నాడంటే దానికి ఆలోచన చేసి దానికి రూపశిల్పి ఎవరనంటే అది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పారు. మనం చెప్పుకోవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఉచిత విద్యుత్, ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు తీసుకోవాలన్నాడు. కానీ చనిపోయి 10-11 సంవత్సరాల పైన అయినా కూడా ఈనాటికి కూడా ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉచిత విద్యుత్ నడుస్తుంది అని అంటే దానికి మూల పురుషుడు రాజశేఖర రెడ్డి. మరణం లేని మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కొనియాడారు. రైతులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా వైసీపీ రాబోయే రోజుల్లో పనిచేస్తుందని వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పలుచోట్ల ఘనంగా జరిగాయి. 48వ డివిజన్ చిట్టినగర్ సెంటర్లో ఐతా కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందుతుందంటే అది వైఎస్ఆర్ వల్లేనని చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచారని వెల్లడించారు. పాదయాత్ర ద్వారా తాను తెలుసుకున్న సమస్యలను పరిష్కరించేందుకు ఎంతో కృషి చేశారని, తక్కువ సమయం సీఎంగా పనిచేసినా చెరగని ముద్ర వేశారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు చరిత్రలో నిలిచిపోయాయన్నారు. ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా వైఎస్ జగన్ పరిపాలన చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం కక్ష రాజకీయాలు తప్ప మంచి పరిపాలన అందించడం లేదని విమర్శించారు. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అమలు చేశారో ఈరోజు ఆయన చూసి రైతులందరికీ కూడా ఉచిత కరెంటు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది రాజశేఖర రెడ్డి గారి యొక్క ముందు చూపు అని చెప్పి మేము అందరూ కూడా తెలియపరచుకుంటున్నాం. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ప్రతి పథకాన్ని కూడా అమలు చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి తెలియపరచుకుంటూ ఈ యొక్క జయంతి సందర్భంగా మేమందరం కూడా ఒకటే కోరుకున్నాం. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ, రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకునేది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలి, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే వస్తుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు భావిస్తారు. ఈ జయంతి సందర్భంగా మేమందరం కూడా అదే మాట మీద ముందుకు వెళ్తామని మేము అందరికీ కూడా తెలియపరచుకుంటాం. ఎంతమంది ఆంధ్రప్రదేశ్లోన వితంతువులు, వికలాంగులు, వృద్ధులు ఉన్నారో అందరికీ పెన్షన్ ఇవ్వాలి అని నినాదం పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ప్రతి ఒక్క పిల్లలు, ధనికుల పిల్లలే కాదు, పేద పిల్లలకు కూడా ఇంజనీరింగ్లు, మెడిసిన్లు చదవాలి, ప్రతి ఒక్కరి ఇంట్లోనే విద్యార్థులకి విద్య అందాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. అలాగే రైతులకు రైతు భరోసా పెట్టారు. ఎన్నో కార్యక్రమాలు పేద ప్రజలను పేదలుగా, నిరుపేదలుగా ఉండనివ్వకుండా వాళ్ళని ఆర్థిక స్వలంబన కలిగే విధంగా, పిల్లలు విద్యావేత్తలు అయ్యే విధంగా ఈరోజు అన్ని రకాలుగా ఇటు మైనార్టీస్కి 4% రిజర్వేషన్ కల్పించడం కానీ, కొన్ని అగ్రకులాల్లో ఉన్న వాళ్ళని బీసీల్లో కలపడం కానీ ఎన్నో రకమైన సంస్కరణలు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో ఉన్న చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారే అని ముమ్మాటిగా చెప్పొచ్చు. మనందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు అంటే ఆరోగ్యశ్రీ ఏమనేయండి, ఫీజు రియంబర్స్మెంట్ ఏమనేయండి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమ్మఒడి ఏమనేయండి, ఆటో మిత్ర ఏమనేయండి, అన్నీ కూడా ప్రజలకు ఏదైతే సేవా కార్యక్రమం ఉన్నాయో, ఏదైతే సహాయ సహకారాలు తోడ్పాటు చేసే కార్యక్రమం ఉన్నాయో వాళ్ళు చేపట్టారు. ప్రజల మనసుల్లో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు నిలిచిపోయి ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. రాబోన్న రోజుల్లో జగనన్న రాజ్యం కోసం మేము అందరూ కూడా పాటుపడతామని చెప్పి మీ ద్వారా
పేద ప్రజల గుండె చప్పుడు అయిన రాజశేఖర రెడ్డి పేదలను పెద్దవారిగా మార్చే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. రాజశేఖర రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా సరే నేటికి ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని అన్నారు. నగరంలోని సత్యనారాయణపురం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వైసీపీ నేత గౌతమ్ రెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల గుండె చప్పుడు రాజశేఖర రెడ్డి పేదలను పెద్దవారిగా మార్చే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో ప్రజలకు సుపరిపాలన అందించారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలు పరిచయం చేసి పేద ప్రజల ఉన్నతికి కృషి చేసిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా సరే నేటికి ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని తెలిపారు. వైఎస్ఆర్ భౌతికంగా దూరమైన ఆయన రూపం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉందని తెలిపారు. పేదవాడు ఎక్కడైతే ఉన్నాడో పేదవాడు పెద్దవాడుగా ఉండాలి అనేటువంటి దాంతో ఆయన ప్రయాణం చేయడం జరిగింది. అది కారణం ఎందుకంటే ఆరోగ్యశ్రీ కానీ ఉచిత విద్య కానీ, ఆరోగ్యశ్రీ అయితే జేబులో 2-3 లక్షల రూపాయలు జేబులో ఉన్నట్టుగా ఆరోగ్యశ్రీ కార్డుని పెట్టుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్కి తల ఎత్తి చూడలేనటువంటి పేదవాడు డైరెక్ట్గా లోపలికి వెళ్ళి వైద్యం చేయించుకుని మరలా తిరిగి వచ్చినటువంటి వైనాన్ని మనం చూసాం. అదే పద్ధతిలో రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేయబడినటువంటి ఆరోగ్యశ్రీ విషయాన్ని దేశం మొత్తం కూడా అవలంబించేటువంటి పద్ధతిలో తీసుకురావడం జరిగింది. ఆ మహానుభావుడు లేనటువంటి సందర్భంలో వాని యొక్క ఆశయాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు రావడం అనేటువంటి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రావడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పథకాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా అమలు చేసినటువంటిది దాఖలాన్ని కూడా మనం చూస్తున్నాం. కానీ కృష్ణలంక రాణిగారి తోటలో జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు వేగ నియంత్రణ చర్యలు తీసుకోవాలని సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. సత్యంగారి హోటల్ సెంటర్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, అక్కడ పోలీస్ పికెట్లు, బ్లింకర్స్, సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ప్రమాదాలు తగ్గుతాయన్నారు. రాణిగారి తోటలో సబ్వే ఏర్పాటు చేయాలని కోరారు. 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదాలను అరికట్టాలని, వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని, కృష్ణలంక, రాణిగారి తోట ప్రాంతాల్లో రహదారి దాటేందుకు సబ్వేలో ఏర్పాటు చేయాలని కోరుతూ సిపిఎం తూర్పు నగర కమిటీ ఆధ్వర్యంలో రాణిగారి తోటలోని ఎన్హెచ్ఏఐ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి దొనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ కృష్ణలంక జాతీయ రహదారిపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఏడాదికి 15 మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేకు కృష్ణలంక అభివృద్ధి సమస్యలు పట్టవని అన్నారు. రాణిగారి తోట ప్రజలు 10 ఏళ్ల నుంచి సబ్వే అడుగుతున్నారని, ఒక్కసారి కూడా ఎమ్మెల్యే స్పందించలేదన్నారు. అందుకే హైవే కార్యాలయం ముట్టడి చేశామని చెప్పారు. జాతీయ రహదారిపై వేగ నియంత్రణ చర్యలు తీసుకోలేదని, సత్యంగారి సెంటర్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. బారికేడ్లు తొలగించి, పోలీస్ పికెట్లు పెట్టించి, బ్లింకర్స్, సిగ్నలింగ్ ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరగవన్నారు. రాణిగారి తోటలో సబ్వే ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని చెప్పారు. కృష్ణలంక సబ్వే, కృష్ణలంక సత్యంగారి హోటల్ సెంటరు 10,000 మంది ప్రయాణించేటువంటి దానికి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నారు. కుటుంబాలు, మహిళల మెడలో తాళ్లు తెగుతూ ఉన్నాయి, కుటుంబాలు వీధున పడతా ఉన్నాయి. కానీ ప్రభుత్వానికి పట్టదు, ప్రజాప్రతినిధికి పట్టదు. అందుకని ఇప్పటికైనా స్పందించి హైవే మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఈఎన్సీ మీద ఒత్తిడి తీసుకొచ్చి తక్షణం ప్రమాదాల నివారణకి చర్యలు చేపట్టాల్సిందిగా సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే సత్యంగారి హోటల్ దగ్గర హైవే మూసేస్తాం. మీరు కేసులు పెట్టడం తప్ప మీకేం చేత కాదు, మాకు తెలుసది. మీరు కేసు పెట్టినా హైవే మూసేస్తాం, దిగ్బంధనం చేస్తాం. కృష్ణలంక ప్రజల ప్రాణాలని మాకు మేమే కాపాడుకుంటాం, రక్షించుకుంటామని చెప్పనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని కళ్ళు తెరవండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అనంతరం సిపిఎం తూర్పు నగర కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ 1,00,000 మంది నివాసం ఉండే కృష్ణలంక, రాణిగారి తోట ప్రాంతంలో ఒక సబ్వేను ఏర్పాటు చేసి దాని నుంచే అందరూ వెళ్లాలనేది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒక పక్క సబ్వేని ఒకటే ఉంది, మరోవైపున ఉన్నటువంటి నేతాజీ బ్రిడ్జ్ వద్ద కానీ, సత్యంగారి హోటల్ దగ్గర కానీ బారికేడ్లతో మూసేయడం వలన ప్రజల్ని దిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి ప్రాంత ప్రజలు కనీసం నగరంలోకి వెళ్ళడానికి చుట్టూ తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున సంభవిస్తూ ఉంది. ప్రమాదాలను అరికట్టేటువంటి పరిస్థితి లేదు, ప్రజా రవాణాకి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం దిశగా ఆలోచించేటువంటి పరిస్థితి లేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలు పరిచయం చేసి పేద ప్రజల ఉన్నతికి కృషి చేసిన మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ అన్నారు. రాజశేఖర రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా సరే నేటికి ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, వైసీపీ నాయకులు వై సిద్ధార్థ్, డివిజన్ కార్పొరేటర్లు అంబేద్కర్, అమర్నాథ్ మరియు డివిజన్ ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, రాష్ట్ర మరియు జిల్లా కమిటీ నాయకులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలు పరిచయం చేసి పేద ప్రజల ఉన్నతికి కృషి చేసిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా సరే నేటికి ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని తెలిపారు. రాజశేఖర రెడ్డి 74వ జయంతి సందర్భంగా అవినాష్ పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన విగ్రహాలకు పూలమాలలు సమర్పించి పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే పాదయాత్రలో తాను చూసిన ప్రజల కష్టాలను రూపుమాపేలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. వైఎస్ఆర్ భౌతికంగా దూరమైన ప్రజల గుండెల్లో ఆయన రూపం నిలిచిపోయిందన్నారు. ఇవాళ అనేక పార్టీలు అనేక రకంగా మేమే హైటెక్ సిటీ కట్టాం, మేమే ఫ్లైఓవర్ కట్టాం, మేమే రింగ్ రోడ్ కట్టామని చెప్పుకున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు ఏంటో మేం కాదు, మిగతా పార్టీలు కూడా ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి గురించి ఘనంగా ఓవైసీ గారు కానీ అసద్ ఓవైసీ కానీ వీళ్ళందరూ కూడా ఏ పార్టీలో ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోకుండా ఈ రోజున ముందుకెళ్ళరు. కేసీఆర్ గారితో సహా రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకున్నారంటే ఆయన చేసిన పలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమానికి నిదర్శనం. ఏదైనా ఆయన చనిపోయిన వ్యక్తిగతంగా మా అందరి మనసులో చిరస్థాయిగా ఆయన బతుకుంటారు. ఎందుకంటే అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారికి ఏ ఉన్నాయో సేమ్ అయ్యే ఆయన పుత్రుడికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నాయి. అలాగే మా నాయకుడు దేవినేని రాజశేఖర రెడ్డి గారి ఏదైతే పేద బడుగు వర్గాలకి ఏదైతే ఆశాజ్యోతుకున్నారో నెహ్రూ గారి ఆశయాలు కూడా వాళ్ళ అవినాష్ గారు వచ్చినాయి. వీటన్నిటినీ ఈ రోజున ఎందుకంటే మీరు చూసే ఉంటారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇన్ని సంవత్సరాల పాటు ఆర్గనైజేషన్లో ఒక వ్యక్తి పట్ల నమ్మకంతో ఉన్నామంటే అది మాకు నెహ్రూ గారు నేర్పిన క్రమశిక్షణ, దాంతో ఈ విధంగా కొనసాగుతుందని చెప్పి రాజశేఖర రెడ్డి గారికి ఎన్నో విధాలుగా ఆయన్ని మైపరిపించే విధంగా సంక్షేమ పథకాలు ఇవ్వటం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రజానీకం గుర్తుపెట్టుకుంది. ఈ రోజుకి కూడా మరి ఆరోగ్యశ్రీ కానీ మరి ఫీ రింబర్స్మెంట్ పెట్టి ఎంతోమంది విద్యార్థులు చదువులో కానీ ఆరోగ్యం కానీ ఇంకా బతికి ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇప్పటికీ కూడా దేవుడి పటాల రూమ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పటం ఉండే విధంగా ఆయన ప్రజల మనసులో ఎప్పటికీ ఎల్లప్పటికీ కూడా జీవించే ఉంటారు. తప్పకుండా ఆయన యొక్క ఆశీస్సులతో మరి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకెళ్తూ ఇక్కడున్న అవినాష్ గారి నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్కరం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇంకా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్తూ మరొకసారి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు. చచ్చిపోయినా కానీ ప్రతి ఒక్క గుండెల్లో కులమత భేదం లేకుండా ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది. కారణం అని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పుణ్యం అని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే నెహ్రూ గారు కూడా ప్రజల మనిషి, ప్రజల కోసం వాళ్ళ కుటుంబాన్ని కోల్పోయారు. దానిలో భాగంగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ గారు కానీ అదే బాటలో నడుస్తున్నాం. అదే వాళ్ళు చేసిన పనులన్నీ స్థిరస్థాయిగా నిలవాలని అంటే ప్రతిరోజు చనిపోయిన రోజు అని కాకుండా ప్రతిరోజు వాళ్ళు చేసిన పనులు గుర్తుకొట్టు ఆ సేవలు చేశారని అంటే ఈ రోజున వాళ్ళు నిజంగా అంత గొప్ప మనసు ఉండబట్టి దానిలో భాగంగా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు మనం ఇలా తలుసుకుంటున్నామంటే రాజశేఖర గారి పుణ్యం అని చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేసి మీ అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. విజయవాడ 46వ డివిజన్ మేయర్ కార్యాలయం వద్ద 47వ డివిజన్ మరుపిళ్ల చిట్టి పార్క్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రారంభించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలకు చేసిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జయంతి వేడుకలలో భాగంగా 46వ డివిజన్ మేయర్ కార్యాలయం వద్ద, 47వ డివిజన్ మరిపిళ్ల చిట్టి పార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును వారు కట్ చేసి శ్రేణులకు తినిపించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు రాయన నరేంద్ర, గోదావరి బాబు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని ఇప్పటికీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి సంక్షేమ సారథిగా నిలిచారని కొనియాడారు. పేదలకు వైద్యానికి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రేణి ప్రవేశపెట్టారని, అలాగే 108 సేవలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. అలాంటి గొప్ప నాయకునికి మరణం లేదని చెప్పారు. ఆయన తనయుడు వైఎస్ జగన్ కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా తామంతా పనిచేస్తామని వారు స్పష్టం చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. చాలా మంచి కార్యక్రమాలు పేదలకు చేశారు. ఇవాళ మా పాటలు ఆలకిస్తుంటే, రాజశేఖర రెడ్డి గారి పాటలు ఆలకిస్తుంటే, పెద్ద ఆయన అనే పాట ఆలకిస్తుంటే చాలా ఎక్కడో మనసు లోపల పెయిన్గా అనిపిస్తుంది. సరే, దేవుడు నిర్ణయం. జగనన్న కూడా అలాగే ప్రయత్నం చేసి చాలా పేదల కోసం చాలా కష్టపడి పథకాలు కూడా ఆయనకి పేదలందరికీ డైరెక్ట్గా ఆయన ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజల నిర్ణయం వేరే రకంగా నడిచింది. కాబట్టి మేము కూడా నెక్స్ట్కి ఎలక్షన్కి ఇప్పటి నుంచే కార్యక్రమాల్లో కానీ పార్టీ క్యారెక్టర్ కానీ ఉత్సాహపరిచి అన్ని రకాలుగా పార్టీని స్ట్రాంగ్గా డివిజన్ మొత్తాన్ని స్ట్రాంగ్ చేసి మళ్ళీ పార్టీ నిలబెట్టుకొని గవర్నమెంట్ మళ్ళీ గెలిచే రకంగా, అలాగే పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎవరైనా కానీ 100% గెలిచే రకంగా మేము అందరం తయారయ్యాం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మన మాజీ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు, నాగరమేరి బాలకృష్ణ గారు, మాతోటి వైసీపీ కార్యకర్తలు, అభిమానులు వేలాది మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చాలా సంతోషం. రాజశేఖర రెడ్డి గారు అంటే మీకు అందరూ తెలిసిందే, మహానుభావుడు. అలాంటి పుట్టినరోజులు ఆయనకి ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఈరోజు రాజశేఖర గారి జయంతి సందర్భంగా 47వ డివిజన్లో ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. మాజీ మంత్రివర్యులు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మేయర్ గారు, అందరూ మా పార్టీ నాయకులంతా కలిసి ఈ ప్రోగ్రాం చేసుకోవాలి. చిట్టినగర్ శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో శాకంబరి దేవి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల శాఖలతో, కూరగాయలతో అందంగా అలంకరించారు. 3 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని దేవస్థాన కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. చిట్టినగర్ శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో శాకంబరి దేవి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని వివిధ రకాల శాఖలతో, కూరగాయలతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు కదంబం ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం దేవస్థాన కమిటీ సభ్యులు మరిపిల్ల హనుమంతరావు, పిల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ నగరాల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో 3 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని చెప్పారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారని చెప్పారు. ఎన్నో విపత్తులు, అనారోగ్యాలు సంభవించిన అమ్మవారు ఈ ప్రాంత ప్రజలను కాపాడారని చెప్పారు. అందుకే ఈ అమ్మవారిని గ్రామదేవతగా భావిస్తామని చెప్పారు. దుర్గమ్మ ఆలయంలో జరిగిన విధంగానే అమ్మవారికి పూజలు జరుగుతాయని వెల్లడించారు. భక్తులకు శాకంబరి దేవి ఆశీస్సులు ఉండాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. శాకంబరి దేవిగా ఈ 3 రోజులు 8, 9, 10 మరి పిల్ల శ్రీని గారి నాయకత్వంలో, కమిటీ నాయకత్వంలో కూడా, మరి ప్రసాద్ గారు పూజారి ప్రధాన ఆచార్యులు గారు వారి ఆధ్వర్యంలో కూడా ఈ 3 రోజులు కూడా ఎంతో గొప్పగా జరుగుతున్న శాకంబరి దేవి అవతారాన్ని భక్తులు కూడా తిలకించవలసిందిగా కోరుతున్నాం. అలాగే కాయగూరలు కూడా ఎంతోమంది దాతలు మాకు సహకరించారు. వారు కూడా వాళ్ళ రుణం కూడా మేము తప్పకుండా అమ్మవారి ఆశీస్సు తప్పకుండా ఉంటాయి. కాబట్టి మరి ఈ ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ బాగుండాలి, ఈ ప్రజలు బాగుండాలని చెప్పి కోరుకుంటూ వివిధ భక్తులు కూడా ఇక్కడ అందరూ కూడా అమ్మవారికి సారి సమర్పించడం, అలాగే ఇప్పుడు శాకంబరిగా అందరూ పళ్ళు, కూరగాయలు అందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే 3వ రోజు గురువారం గురు పౌర్ణమి రోజు కూడా వచ్చింది. ఆ రోజు భక్తులు వేలాదిగా పాల్గొంటారు. మా కమిటీ ఆధ్వర్యంలో, మా మరిపిల్ల హనుమంతరావు నాయకత్వంలో, అలాగే కమిటీ ఆధ్వర్యంలో అందరూ కూడా ఇక్కడ వచ్చే భక్తులకు కూడా ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా చేయడానికి మేము కమిటీ అందరూ కూడా ప్లాన్ చేసుకొని భక్తులకి ఎక్కడ ఆటంకం చేద్దామని మీ ద్వారా తెలియజేసుకుంటూ మీ ద్వారా అమ్మవారిని దర్శించుకోవాలి.
అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాదరావు మాట్లాడుతూ దేవి భాగవతం ప్రకారం అమ్మవారు శాకాంబరి దేవిని తనను శతాక్షి దేవిగా కీర్తిస్తారని చెప్పారు. జనుల ఆకలి తీర్చి ప్రాణాలను రక్షిస్తాను, అందువల్లనే తాను శాకాంబరి దేవిగా ప్రసిద్ధి పొందారని వివరించారు. మానవులందరూ కూడా పాడే పంటలు లేక వర్షములు లేక బాధపడుతున్న సమయంలో అందరూ కూడా జగన్మాత అయినటువంటి దుర్గాదేవిని ఆరాధించగా ఆవిడ శతాక్షరిదేవిగా అవతరించి తన కన్నుల ధారతో వచ్చినటువంటి నీటినే వర్షంగా కురిపించి ఆ చేతిలో ఉన్న పళ్ళను అలాగే కూరగాయలు ఆయా ప్రాంతాల్లో విసరడం వల్ల అమ్మవారి సుభిక్షంగా ఉండి దేశం అంతా పాడి పంటలతోనూ పశు సంపదలతోనూ ఆయురారోగ్యాలతోనూ ఆ తల్లి అనుగ్రహించింది. అప్పటి నుంచి కూడా అమ్మవారు శతాక్షరి దేవి అంటారు అసలు అమ్మవారిని. అదే శాకాంబరిగా అవతరించింది. ఆ యొక్క అమ్మవారి శతాక్షరి అంటే 100 కన్నులతో అలాగే ఒక చేతితో పళ్ళు ఒక చేతితో కూరగాయలతో ఉంటుంది అమ్మవారు. ఆ విధంగా ఆ చేతిలో ఉన్నటువంటి పూలు పళ్ళు కూరగాయలన్నీ కూడా ఆ యొక్క ప్రదేశాలన్నీ కూడా విసరగా అవన్నీ కూడా పాడి పంటలుగా అనుభవించినాయి. అందుచేత అందరూ కూడా అప్పటి నుంచి కూడా అమ్మవారు శాకాంబరి దేవిగా అవతరించింది. దుర్గామాతే శాకాంబరి దేవి. అందుచేత మనం ఈ ప్రతి సంవత్సరం కూడా శాకాంబరి దేవిగా అమ్మవారికి అలంకారం చేసుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి శాకాంబరి దేవిగా అలంకారంలో భక్తులు ఇచ్చినటువంటి కూరగాయలతో అలంకారం చేసి ఉన్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షురాలు బుర్రి పావని ప్రియా నాయకత్వంలో దేవినేని అవినాష్ ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఖరీదైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టారని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతో మంది పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయడం జరిగిందన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీని మరి గుండె జబ్బు గల వారిని నయం చేయడానికి మరి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ఎంతోమందికి లబ్ధి చేకూర్చారు. అదేవిధంగా కిలో ₹2 బియ్యం పథకాన్ని ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు మరి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టి 108 మరి కుయ్యి కుయ్యి అనే ఆ సౌండ్ వినగానే మనం అందరం కూడా మరి మన 108 వ్యాను సౌండ్ గుర్తు వస్తుంది. ఈ విధంగా పేద ప్రజల కోసం ఎంతో కృషి చేసిన రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని మరి గుర్తు చేసుకుంటూ ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు మరి దేవినేని అవినాష్ గారి సారథ్యంలో జరుపుకోవడం మరి నిజంగా ఆనందకరం. మరి రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మరి తిరిగి అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఈ 1 ఇయర్ పరిపాలనలో ఏ విధంగా ప్రజలకి మాట ఇచ్చి సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైందో మరి వాటన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.